హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే మా రితుష్ణ చిన్నప్పటి నుంచి హుండీలో మనీ అయితే దాచుకోవడం స్టార్ట్ చేసింది. అంటే ఏదో ఒక వీడియోలో చూసిందంట కిడ్డీ బ్యాంక్ని. సో అప్పటి నుంచి నేను హుండీలో మనీ వేస్తానని అంటే మా అక్క వాళ్ళు తనకి హుండీ అయితే తీయించారంట. అప్పటి నుంచి మనీ అనేది సేవ్ చేస్తుంది. ఆ హుండీ చాలా బరువు అయిపోయింది, అంటే ఫుల్ నిండిపోయిందనమాట. ఎంత ఉందో ఏముందా అని చెప్పి మేము ఓపెన్ చేద్దామని అనుకున్నాము. ఓపెన్ చేసేటప్పుడు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ఓపెన్ చేసి చూసేద్దాం, ఎంత ఉందో లెక్కేద్దాం. ఆ హుండీలో మొత్తం ఆ హుండీ కట్ చేయడానికి అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే రితు నా హుండీ చాలా గట్టి హుండీ అని అంటుంది. ఇంకోటి ఏంటి అంటే రితుష్ణ బర్త్డే నుంచి కొత్త హుండీని అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ హుండీలో ఎంతైతే వస్తుందో దానికైనా లేదా ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ అయితే యాడ్ చేసుకొని రితుకి ఏమైనా తీసుకోవాలని అనుకున్నాము. మొత్తానికి హుండీ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి ఎంత చిల్లర ఉందో. ఆ హుండీ ఓపెన్ చేసి ఆ మనీ లెక్కేయాలి అంటే మా తల ప్రాణం తోక్కొస్తుంది. చూడండి ఎంత చిల్లర ఉందో. 500 నోట్స్ కానీ ఉన్నాయి, బట్ చిల్లరని లెక్కేయాలంటే కష్టమే కదా. మా రితు హుండీలో కువైట్ కాయిన్స్ కానీ దొరికాయి. అంటే మా అమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అమ్మ పర్సులో ఉంటాయి కదా, అవి కానీ ఎత్తేసేసుకుంది. అండ్ ఇంట్లో ఎక్కడైనా చిల్లర పెట్టినా కానీ అవి కానీ హుండీలో వేసేసుకుంటుంది, అడగదు అనమాట. అండ్ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, మనం ఏదైనా ఊరికి వెళ్ళిన బంధువులు మనీ ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు అన్నీ ఎత్తి హుండీలో వేసేసుకుంటుంది. వాళ్ళ అమ్మ చేతికి ఇవ్వదన్నమాట. ఒక్క రూపాయి కానీ ఇవ్వదు, ఖర్చు పెట్టనివ్వదు. ఇంకా హుండీ అయితే కష్టపడి ఎట్లా ఓపెన్ చేసేసి లెక్క అయితే వేసేసాము. మొత్తం 7300 అయితే వచ్చింది. చెప్పాను కదా ఏమన్నా తీసుకుంటామన్న మనీకి. ఇంకొంచెం మా మమ్మీ కొంచెం మనీ ఇచ్చింది రితుకి బర్త్డేకి అని చెప్పి మొత్తం కలిపి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ పర్ల్స్తో దండ అయితే దానికి చేపించామన్నమాట. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.